నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అంతర్వేది అభివృద్ధికి పవన్ కళ్యాణ్ శ్రీకారం. 30 కోట్లతో చేపట్టిన జల జీవన్ మిషన్ మంచినీటి పథకం, రహదారి నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అని పిలిస్తే జగన్ను ఉత్తరపుత్రుడు, చెత్తపుత్రుడు అని పిలుస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్. జగన్ మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో వస్తున్న అనూహ్య స్పందన చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. వైసీపీ నేత అన్నాబొత్తిని శివకుమార్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీలీల ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అంతర్వేదిలో 30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను అమరావతి నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. అంతర్వేది దేవస్థానం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 17.33 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని 5 కోట్ల ఓఎన్జీసీ నిధులతో గుడిమెళ్లంక త్రాగునీటి ప్రాజెక్టు వద్ద ర్యాపిడ్ శాండ్ పిల్లర్స్ నిర్మాణానికి భూమి పూజ, సకినటిపల్లిలోని బోను నుంచి గుడిమల వరకు ఏటిగట్టుపై 5.5 కిలోమీటర్ల మేర 7.10 కోట్లతో నిర్మించనున్న రహదారికి భూమి పూజ వంటి కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్వేది అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ వ్యవసాయ సహకార మరియు మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజార పచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ శాసనసభ్యులు రాజోల్ నియోజకవర్గం వరప్రసాద్ గారికి, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకు మరియు టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఏరియా అభివృద్ధి చెందాలన్నా అక్కడ చేపట్టాల్సిన కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి వాళ్ళ జీవితాలకు ఒక అండ భరోసా ఇవ్వాలి, భవిష్యత్తుపై ఒక నమ్మకం కలిగించాలి. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోల్ నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకు అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు, వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఈ వేసవి నీటి కష్టాలు పూర్తిగా సమసిపోనున్నాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితిలో లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది.
29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ ముల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకర్ గుప్తన్ డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తూ ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే ఒక కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది, అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా కొంత కింద ట్యాంకుల కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసి కొంచెం మట్టి ఏమీ అక్కడ దుమ్ము ధూళి రాకుండా అని నా ఉద్దేశం. ఈ చెత్త చెదారం లేకుండా ఒకసారి చూడండి దాన్ని ప్రత్యేకించి. అలాగే కొంచెం దాంట్లో మొత్తం దాన్ని కుదిరితే అక్కడ గడ్డి కూడా కొంచెం పెంచి, మట్టి లేకుండా గడ్డి కూడా పెంచి, అలాగే వాటికి కొంచెం మొక్కల్ని కొంచెం బాగా పెంచండి అటు సైడ్. ఎందుకంటే చూడటానికి బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చేసే కొంచెం ఆధునిక దాన్ని కొంచెం పచ్చదనాన్ని పెంచమని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ను విమర్శించే ముందు జగన్ తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సొంత తల్లికి, చెల్లికి కనీసం న్యాయం చేయలేని జగన్ అసలైన చెత్తపుత్రుడని విమర్శించారు. ఇకపై పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడని పిలిస్తే జగన్ను ఉత్తరపుత్రుడు, చెత్తపుత్రుడని పిలుస్తామని బొలిశెట్టి హెచ్చరించారు. 5 ఏళ్ల పాలలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ ఇప్పుడు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం, వారి పార్టీని వారు డెవలప్ చేసుకుంటే తప్పులేదు, కానీ పని చేసినప్పుడు కూడా పని చేయలేదనే విధంగా మాట్లాడే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోయే విధంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఏదో రకమైన బురద జల్లాలనే ఆలోచనతో పనిచేసే విధానాన్ని మీరు గమనించే ఉంటారు. ఇవాళ ఏదైతే 6 ప్యాక్లో అన్నారో అది పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు ఆయన. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయో నాకు తెలియదు, కానీ మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అన్నీ కూడా ఆయన ఒకటిగా చేసుకుంటూ వెళ్ళారు. నీకు 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు సమయం తీసుకుంటే, ఈరోజు గెలిచిన మరుక్షణం 1000 రూపాయలు పెన్షన్ పెంచి దాంతో పాటుగా పాత 3000 రూపాయలు ఇప్పుడు 4000 రూపాయలు కలిసి మనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నా. అది మొదటగా చూసుకుంటే అది అయిపోయింది. రైతు భరోసా వేస్తానని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రైతు భరోసా వేసాం. తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని చెప్పాం, అంతమంది పిల్లలకి ఇచ్చాం. అది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు, రికార్డ్స్ చెప్తూ ఉంటా, నేను చెప్తే అది వాస్తవం అనుకోవచ్చు, కాకపోవచ్చు. అదేవిధంగా రైతులకి 48 గంటల్లో ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నీ పరిపాలనలో రైతుకి అనుకున్న టైం డబ్బు వేయడం కానీ, ఆ ధాన్యం ఎక్కడికన్నా తోలితే డబ్బులు ఎప్పుడు వస్తుందో కానీ, అసలు రైస్ మిల్కి వెళ్తే అది అన్లోడ్ చేసుకుంటాడా లేదా లారీ, లేకపోతే రైస్ మిల్కి ఎంత డబ్బు ఇచ్చే విధంగా ఉన్నాడు నీ పరిపాలనకి. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెళ్ల మనోహర్ గారు శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 1650 కోట్ల రూపాయలని పాత బకాయిల్ని చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం తక్కువదని కూడా మీకు తెలియజేస్తాను. మీరన్నీ కూడా అప్పులు గొప్పగా చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఇసుకలో లూటీ చేసి, గ్రానైట్స్గా అన్ని మీ అన్నయ్యలు కొండలు దారబెట్టి, ఆఖరికి మీరు మందులో కూడా కల్తీ మందును అమ్మించి చాలా మంది ప్రాణాలు తీసుకుని, కల్తీ మందు కూడా మాస్టర్లతో అమ్మించి, దాంట్లో కూడా ఆన్లైన్ మనీ లేకుండా అంతా క్యాష్ అండ్ క్యారీ తీసుకున్న డబ్బు తీసుకుని ఎవరికి లెక్క జమ చెప్పుకోకుండా డబ్బు తీసుకెళ్లిపోయిన కేసులో మీరు ఇరుక్కున్న సంగతి మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ మన ప్రజలకు అనుసంధానం రైతులకు ఇస్తా ఉన్నాం అనేది చంద్రబాబు నాయుడు చెప్పడమే కాదు, ఆల్రెడీ నేను పేపర్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏ రకమైన స్కెల్టన్ రెడీ అయింది,
స్పిల్వే కానీ అన్ని రెడీ చేశారు. అన్ని మనం వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ టైంలో అమరావతి అనేది ఎక్కడో తెలియదు. పిల్లలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే ఒకవేళ నిజంగా కానీ క్వశ్చన్ మార్క్ వస్తే పరీక్షల్లో ఏ ఊరు రాయాలని అడిగే తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఏంటంటే అయోమయం. మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నా. ఇంకా మీరు ఆ భాష మానపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నామ చెత్తపుత్రుడు. చెత్తపుత్రుడు అంటే మీకు అర్థం తెలుసుగా, కన్న తల్లిదండ్రులకు సుఖం ఉండదు, రాష్ట్ర ప్రజలకు సుఖం ఉండదు. తండ్రి అధికారం పెట్టి డబ్బు లూటీ చేసిన వ్యక్తి 40,000 కోట్లు ఈడీ ఆ రోజు సీజ్ చేసింది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? 2004లో మీ ఆస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను, భూములు ఇచ్చిన రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని వైసీపీ నేత అన్నాబొత్తుని శివకుమార్ ధ్వజమెత్తారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రతిపాదనపై జనాల్లో వస్తున్న అనూహ్య స్పందన చూసి కోటి ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే 2 లక్షల కోట్ల అప్పుల రాజధాని కంటే కేవలం 10% ఖర్చుతో సాకారమయ్యే మావిగన్ అత్యంత లాభదాయకమని విద్యావంతులు, సామాన్యులు చర్చించడం కూటమి నేతలకు కంటగింపుగా మారిందని మండిపడ్డారు. భాగంగా తీసుకొని 12 సంవత్సరాలైనా ఇవాళకు కూడా రాజధానిలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం ఊపందుకోపోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ సెకండ్ ఫేజ్ను ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చూతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే రైతాంగం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపంచ దేశాలను తనదల్లే రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని అని చెప్పి దానికి సుమారు చేసిన భూసేకరణకే సుమారు ఎకరా అభివృద్ధి చేయడానికి, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇలాంటి బేసిక్ నీడ్స్ ఇచ్చేదానికే ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని డిపిఆర్లో ఆయన ఇచ్చాడు. అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. ఇది కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ అంటే ఈ 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ అయిద్దని చెప్పి ఇంకొక 50,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలతో వరల్డ్ క్లాస్ రాజధాని కడతానంటాడు. అంటే సుమారు 2,00,000 కోట్ల రూపాయల డబ్బుని అక్కడ రాజధాని నిర్మాణం కోసం చేస్తానని చెబుతా ఉన్నాడు. ఇది ఆచరణలో ఏ మేరకు సాధ్యమైందని చూస్తే ఈ 7 సంవత్సరాల్లో, అంటే మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో రాజధాని పనులు గమనిస్తూ ఉంటే ఇది కనీసం ఈ నిర్మాణాలు కానీ, ఈయన చెప్పిన వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం కోసం చూస్తే ప్రజల్లో కానీ, రాజకీయ పార్టీల్లో కానీ, సాధారణ ప్రజల్లో కూడా ఈరోజు అభిప్రాయం ఏముంది అంటే ఇది కనీసం 30-40 సంవత్సరాలకు కూడా ఈ రాజధాని నిర్మాణం జరిగిద్దా, అయిద్దా అని సాధారణ ప్రజలకు కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే రాజధాని విషయం మీద, వరల్డ్ క్లాస్ సిటీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు మీద ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నాడు అనేది మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం ఒక ప్రతిపాదన కూడా, మావిగన్ అనే ప్రతిపాదన కూడా, అంటే మచిలీపట్నంలో నుంచి మాని, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు, ఈ ప్రాంతాన్ని మావిగన్గా, రాజధాని ప్రాంతంగా నువ్వు చెప్పే ఖర్చులో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చులో కనీసం 10% ఖర్చుతోనే అద్భుతమైన ఫైనాన్షియల్ ఇది వస్తుంది అని చెప్పి చెప్పటం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి ప్రస్తావన చెప్పారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కూటమి నాయకులు కానీ దీని మీద వికృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది దేనికా అంటే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మావిగన్ ప్రతిపాదన మొదటి రోజు ప్రజలు ఒక రకంగా ఇదేమిటి అనే ఆలోచన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ,
గుంటూరు. ఈ ప్రాంత అభివృద్ధికి డెఫినెట్గా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే 2 లక్షల కోట్ల 10% ఖర్చుతో బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. ఈ ఆలోచన కూడా బాగుందనే భావన ఈరోజు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.